తప్పకుండా మీరు 30-40 సంవత్సరాలుగా ఏ ఆలోచన విధానం కోసం అయితే మీరు పని చేస్తున్నారో, ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలను కాపాడుకోవాలని అనుకుంటున్నారో, మేమంతా కూడా ఆ పేద ప్రజల కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ చేసినటువంటి సర్వేలో పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నత చదువులు చదివినా ఎక్కడ ఉపాధి అవకాశాలు రాక కన్ను తల్లిని ఉన్న ఊరు విడిచిపెట్టి గిరిజన ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలు, కార్మిక వాడలలో నివసిస్తూ ఇవాళ ప్రజలకు వైద్యాన్ని అందిస్తూ మీలాంటి విజ్ఞుల యొక్క మీరిచ్చేటువంటి స్ఫూర్తిని ప్రజల్లో ఇంకా ఉన్నాం కనుకనే ఇవాళ ప్రజలు మమ్మల్ని గౌరవిస్తున్నారు కనుకనే ఇప్పటి వరకు ఈ వైద్యాన్ని కొనసాగిస్తున్నాం. అసలు ఒక నానుడి ఉంది. మేమేమనుకున్నాం, మా సంఘాలుగా మొదలైన నాటి నుంచి మేము ఒకటే మాట్లాడుకున్నాం. అందరూ దేవుడు డాక్టర్ దేవుడు అని చెప్తారు, కానీ మేము మాకు పేద ప్రజలే దేవుడు అని మొక్కి పనిచేస్తున్నాం. ఎందుకంటే మాకు బతుకునిచ్చేది, మమ్మల్ని కాపాడుకునేది, మాకు ఉపాధి కల్పించేది వాళ్ళే కనుక మా సంఘాలు, మా ఏ సంఘమైనా దాని పేరు ఏదున్నా కూడా మేము ఆర్టిస్ట్గా వెళ్తున్నాం కనుకనే ఇవాళ ఇన్ని ఇబ్బందులైనా, ఇన్ని కష్టాలైనా, ఇన్ని ప్రాబ్లమ్స్ అయినా, ముక్కుమ్మడిగా దాడులు చేసినా గుండె నిబ్బరంతో ఉన్నాం. తప్పకుండా సాధించగలుగుతాం అనేటువంటి నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా కళలు నిజం చేస్తాం. ఏ లక్ష్యం కోసం, ఏ ఆశయం కోసం తెలంగాణ ఉద్యమానికి 60 సంవత్సరాల చరిత్ర ఉంటే గ్రామీణ వైద్యుల వృత్తి పరిరక్షణ కోసం, వృత్తిని గౌరవించే విధంగా చేయడం కోసం పేరు ఏదైనా, సంఘం ఏదైనా, నాయకుడు ఎవరైనా నిరంతరం 30 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటం సఫలం కావాలని, ఇదే లాస్ట్, మళ్ళీ ఇంకొకసారి గ్రామీణ వైద్యులు గుర్తింపు కావాలనే అడిగే అవకాశం రాదని ఆలోచించి దీనికి అన్ని విధాల ఆలోచన చేస్తున్నామని తెలియజేస్తూ, ఆనాడు ఏదైతే మనమంతా కొట్లాడి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6/10/2009 నాడు GOMS 1273 ద్వారా 4,32,00,000 నిధులు మంజూరు చేసి రాష్ట్రంలో 22 సెంటర్లు, మొదటి విడత, రెండవసారి 15 సెంటర్లు, 37 సెంటర్ల ద్వారా 2010 నుంచి 2013 వరకు శిక్షణ ఇచ్చినటువంటి 12,900 మంది గ్రామీణ వైద్యులకు వెంటనే పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్లు జారీ చేయాలని తీర్మానం చేస్తున్నారు. ఈ తీర్మానాన్ని నేను ప్రవేశపెడుతున్నాను. అదేవిధంగా శిక్షణ మధ్యలో అంటే 200 రూపాయలు డీడీలు కట్టి శిక్షణ కొనసాగుతున్నటువంటి క్రమంలో మహోత్తరమైన తెలంగాణ ఉద్యమం ముందుకు రావడం, ఆనాడు ఇచ్చినటువంటి పెద్దలు కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం సంభవించడం, మరి మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళందరికీ అదేవిధంగా డీడీలు కట్టి అండర్ ఏజ్ పేరుతో మరి శిక్షణ కూడా పాల్గొనే వాళ్ళకి కొంత నమ్మకం లేక అప్పటి వరకు ఇది అవుతుందో కాదు అని ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఇప్పటి వరకు ఈ వృత్తిలో కొనసాగుతున్న గ్రామీణ వైద్యుల అందరికీ కూడా వెంటనే శిక్షణ తరగతులు ఇచ్చి సర్టిఫికెట్లు జారీ చేయాలని ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల్లో అభయ హస్తం మేనిఫెస్టో హామీ ఇచ్చిన విధంగా 2009 ప్రభుత్వ ఉత్తర్వులు అంటే 1273 అమలు ఏదైతే ఇప్పుడు పెద్దలు డాక్టర్ బ్రహ్మారెడ్డి గారు చెప్పినట్టు పాఠ్యాంశాలు వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 ప్రొజెక్టర్స్ శిక్షణ ఏదైతే దూర విద్య 104, 108 ఏవైతే శిక్షణ తరగతులు ఇచ్చిందో ఆ విధంగానే శిక్షణ తరగతులు ఇవ్వాలని చెప్పి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఇంకొక తీర్మానం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చి ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది కానీ అది చట్టం కావాలంటే జీవో ఇవ్వాలి. జీవో ఇచ్చి బడ్జెట్ కేటాయించి శిక్షణ తరగతులు వెంటనే ప్రారంభించాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలకు వైద్యం చేస్తూ
కన్న తల్లిని ఉన్న ఊరు నిడిచి మారుమూల ప్రాంతాల్లో జీవిస్తూ ప్రజాసేవ చేస్తూ ఉన్నా లేకున్నా కరోనాలో 86 మందిని కోల్పోయినాం. అయినా గుండె నిబ్బరంతో పనిచేస్తున్నటువంటి ఆర్ఎంపీ పిఎంపీలపై పిఎస్ఎల్సి మరి మీరు చేస్తున్నటువంటి దాడులను వెంటనే నిలిపివేయాలని చెప్పి డిమాండ్ ప్రవేశపెడుతున్నాం. ఇప్పటి వరకు వాళ్ళు దాడులు చేసి ఎక్కడెక్కడైతే గ్రామీణ వైద్యులపై కేసులు పెట్టారో ఎఫ్ఐఆర్ చేసిందో అవన్నింటిని కూడా రద్దు చేయాలని చెప్పి కూడా తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా బేసిజాలకు వెళ్లకుండా ఎన్ని సంఘాలు ఉన్నా అన్ని సంఘాలు కలిసి రావాల్సిందే. ఇది అందరి సమస్య. బ్రహ్మారెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు ఒక సమస్యను మనకు గుర్తు చేశాడు. నేను గొప్ప నువ్వు గొప్ప అనే కాదు, మన వృత్తి గొప్పది, మన వృత్తి గొప్పది. మనం నిలబెట్టినటువంటి ఆ ప్రజలు గొప్పవాళ్ళు, వాళ్ళని కాపాడుకోవాలంటే మనం ఈ సంఘాలు ఏదున్నా మనం ఐకమత్యంగా ఉండాలి. మేమందరి కూడా అన్ని సంఘాల నాయకులు కూడా మా పరిధిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరికొకరు ఫోన్లు చేసి మాట్లాడడం జరిగింది. కొంతమంది ఈ మీటింగ్ తర్వాత కలుస్తామని చెప్పినారు, కొంతమంది తప్పకుండా గుర్తింపు రావాలి అని చెప్పినారు. కానీ కొన్ని మొమ్మాట పడ్డారు. మేము ఒకటే చెప్తున్నాం ఈ వేదిక నుంచి, ఇది సమర్థవంతంగా ఒక నీతి నిజాయితీతో మనం 30 ఏళ్ళుగా పదంరామ్ సారు 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమాన్ని భుజాల మీద వేసుకుని జేఏసీ చైర్మన్ గా పోరాటం చేసింది. ఆనాడు మనం అందరం కమ్యూనికేటర్ సెంటర్స్ గా ఆర్ఎంపీలు ప్రతి ఒక్కరు చాలా మంది మీద కేసులు ఉన్నాయి. నన్ను ఆ రోజు అందరు కలిసి జేఏసీ చైర్మన్ చేసింది. సార్కు తోడుగా ఏ పోరాటం చేసినా మనం ఉన్నాం. కానీ ఇలా మన పోరాటానికి సారుండడు. ఆ సార్ మనం కూడా అంత చక్కగా చెప్పాం. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారి దగ్గరికి తీసుకువెళ్ళిన తర్వాత అందుబాటులో ఉన్న వాళ్ళని పోయింది. చాలా చక్కగా వివరించి చెప్పిన తర్వాత ఒకటే మాట చెప్పినారు మంత్రి గారు, పరిశీలిస్తాం, అధికారులతో మాట్లాడతాం, ముఖ్యమంత్రి గారికి కూడా ఈ విషయం చెప్తాం, 15 రోజులలో దీనికి ఒక కార్యరూపం చేస్తాం, మాట ఇచ్చినాం, మాట నిలుపుకుంటాం అనే మాట చెప్పినాం. ఎన్ని ఇబ్బందులు పడ్డాము. కరోనాలో బతికి బయటపడమే కష్టం. అసలు బతికే పరిస్థితి కూడా మాకు లేదు. 86 మందిని బిడ్డలను కోల్పోయినాం. ఇవాళ మాకు మేము ఇంటికి మేమే పెద్ద దిక్కు. మేము పోతే మా కుటుంబాలు రోడ్డు మీద పడే పరిస్థితే. కానీ మాలో కూడా ఎవరి మీద ఎవరికి ఈర్ష్యలు. మీరు చెప్పినట్టు మీ సారథ్యంలో తప్పకుండా ఈ గంట పెద్ద 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమానికి దానికి మీరు వెలుగులు చూపెట్టి దాన్ని ఇచ్చేసినటువంటి గొప్ప నాయకత్వం మీది. మీ నాయకత్వంలో మేము 37 ఏళ్ళు మేము చిన్న చిన్న సంఘాలుగా ఉండి కలిసిమెలిసి ఉండి పోరాటం చేసి మీతో కలిసి వచ్చాం. రేపు కూడా మీ సారథ్యంలో మేము మా రమేష్ అన్న యొక్క సూచనలు, సలహాలు, ఐడియాలు, ఆలోచన విధానం, బ్రహ్మారెడ్డి గారు చెప్పినటువంటి లక్ష్యాలను కూడా తప్పకుండా మేము శిరస వహిస్తామని తెలియజేస్తూ మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.